పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ నుంచి బయటికి రాకముందే తన అభిమానులు చిన్న గొడవ చేసినందుకు బస్సులను ఆపి లేదంటే కత్తులు పెట్టి అట్టిడు ఊపినందుకే పల్లవి ప్రశాంత్ బయటికి రాగానే ఇమీడియట్గా అరెస్ట్ చేశారు. మరి ఇంత సంఘటన జరుగుతున్నా కానీ ఎవరు పట్టించుకోలేదు. అంటే న్యాయ వ్యవస్థ కానీ అలాగే ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఎందుకు సైలెంట్గా ఉన్నారు? అంటే న్యాయ వ్యవస్థ ఇప్పుడే పిక్చర్లోకి రాదు. ఎవరైనా కోర్టులో అది కేసు వేస్తే అప్పుడు న్యాయ వ్యవస్థ స్పందిస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం స్పందించాలి, తర్వాత పోలీసు వాళ్ళు స్పందించాలి. అంటే ఇప్పుడు ఏమంటున్నారు అంటే అక్యూజ్గా అల్లు అర్జున్ పేరు చేర్చాము అంటున్నారు. అంత మటుకే కానీ ఇన్వెస్టిగేషన్ ఇంకా స్టార్ట్ కాలేదు. అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్కి అల్లు అర్జున్ని తీసుకెళ్ళాలి, అక్యూజ్ని తీసుకెళ్ళి రీకన్స్ట్రక్షన్ ఆఫ్ సీన్ అంటాము. తర్వాత సీసీ కెమెరాలు చూడాలి, ఈయన ఎప్పుడు వచ్చాడు ఏంటిది, ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవాలి. అతను ఇన్వెస్టిగేషన్ తోటి సహకరించలేదు అంటే ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలి. దట్ ఈస్ ద ప్రొరగేటివ్ ఆఫ్ ద ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్. ఇక్కడ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ కూడా సేమ్ ఎస్హెచ్ఓ హూ హ్యాస్ ఫైల్డ్ ద కంప్లైంట్. సో ఆ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ ఇమ్మీడియట్గా అతను అరెస్ట్ చేయాలి. ఎందుకంటే అతను దేశం వదిలిపెట్టి పారిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. So because he is a celebrity, he holds a passport, he has the money to run away from the country. ఏ దేశానికైనా వెళ్ళిపోవచ్చు కాబట్టి ఇమ్మీడియట్గా అతన్ని అరెస్ట్ చేయాలి అనేది నా డిమాండ్. అల్లు అర్జున్ గారు నిజంగా ఆయనకి ఇవ్వాలే అనుకుంటే ఇచ్చినాక ఆ వీడియో రిలీజ్ చేయాలి. ఆయన ఇచ్చి చెక్ ఇప్పుడు ఇవాళ రేపట్లో చెక్స్ అవసరం లేదు, సింపుల్గా మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఎన్ఈఎఫ్టీనో ఆర్టీజీఎస్ చేసి అప్పుడు ఆ డీటెయిల్స్ ఇవ్వాలి. అంటే నాకు అల్లు అర్జున్ ఇంటెన్షన్ మీదే డౌట్ వస్తుంది. అంటే ఇప్పటికీ ఆ కుటుంబంతో మనీ చూపించి చెలగాటం ఆడుతున్నాడు. అంటే మీరు నా మీద ఒత్తిడి తీసుకురాకండి అని ఏదో వాళ్ళకి చెప్పి కేసు ఎక్కువ ప్రెస్ చేయకండి అని చెప్పి 25 లక్షలు అంత అయిపోయాక ఇస్తా అంటున్నాడా? ఇప్పుడైతే ఇస్తా అన్నాడు. ఆయన దగ్గర లేక ఇస్తలేడా? అంటే ఆయన ఏమైనా బ్యాంకుకు అప్పు పెట్టి ఏమైనా తీసుకురావాలన్నా ఏంటిది? అంటే మీరు నేను టికెట్లు కొని వచ్చిన లాభాల నుంచి ఇవ్వాలన్నా ఏంటిది? డోంట్ యూ హ్యావ్ 25 lakhs ఇన్ హిజ్ బ్యాంక్ అకౌంట్? ఆయన ఇచ్చినాక ఆ వీడియో రిలీజ్ చేయవలసి ఉండే. సో ఐఎమ్ నాట్ సీయింగ్ ఎనీ సిన్సియారిటీ ఇన్ హిజ్ యాక్షన్స్. ఆయన ఇస్తా అన్నది నాకు ఇంకా డౌట్ ఉంది. సాయి ధరమ్ తేజ్ ఒకరోజు వినాయక చవితి నాడు బైక్ రైడింగ్ ఏదో చేస్తూ పడిపోయాడు. గుర్తుందా మీకు? 2021 వినాయక చవితి నాడు ఏది మన కేబుల్ స్టేడ్ బ్రిడ్జ్. ఆ రోజు మెగా ఫ్యామిలీ, అల్లు అరవింద్ ఫ్యామిలీ హడావుడిన హాస్పిటల్స్కి పరిగెత్తారు. అంటే సరే అది వాళ్ళ కుటుంబ సంబంధము, రక్త సంబంధం అని. ఇప్పుడు ఇతను అక్కడనే ఉన్నాడు, సినిమా చూడటానికే వచ్చాడు. ఆయనకు తెలుసు చనిపోయిన ఘటన తెలుసు. అక్కడి నుంచి కనీసము సరే హాస్పిటల్కి పోయి లేదా వాళ్ళ భర్త ఎక్కడున్నాడో కనుక్కొని లేదా వాళ్ళ అబ్బాయికి హాస్పిటల్లో ఉన్నాడు, కిమ్స్ హాస్పిటల్, ఆ రాత్రి అది చేయవలసి ఉండే. అంటే ఈ వ్యక్తికి మానవత్వం లేదు. ఇలా క్లియర్గా కనపడుతుంది. ఇదే హ్యూమానిటీ లేని క్యారెక్టర్ ఈజ్ అల్లు అర్జున్ అని ఆ ఒక ఇన్సిడెంట్ తోటి తెలుస్తుంది. తర్వాత ఎవరో లాయర్సో ఇంకెవరో కొంచెం విజ్ఞులు వాళ్ళు చెప్తే ఆ వీడియో రిలీజ్ చేశాడు. రెండోది తెలంగాణ ప్రజలకు ఎందుకు ఇవ్వాలి డబ్బులు అనేది ఆయన మదములో మైండ్లో ఉన్నది. తెలంగాణ దోసుకుంటాను కానీ వాళ్ళ డబ్బులు నేను ఎందుకు ఇవ్వాలి? అదే ఆంధ్రాలో జరిగితే అట్నే ఇచ్చేవాడా? పరిగెత్తుకుంటే వెళ్ళేవాడు. కాబట్టి ఇక్కడ తెలంగాణ అనే ఇష్యూ ఉంది. ఇప్పుడు మీరు చెప్పిన పల్లవి ప్రశాంత్ తెలంగాణ వాడు కాబట్టి ఆ రోజు ప్రభుత్వం అయినా ఈ రోజు ప్రభుత్వం అయినా తెలంగాణ వాళ్ళని అనగతొక్కుతున్నారు, ఆంధ్ర వాళ్ళని అల్లునిగా చూస్తున్నారు. ఇది తెలంగాణ తల్లి, రేపు పెట్టబోయే తెలంగాణ తల్లి కూడా మిమ్మల్ని హర్షించదు. ఆమె రూపురేఖలు మార్చినా కానీ తెలంగాణ తల్లి మిమ్మల్ని హర్షించదు. తెలంగాణ ప్రజల మీద మీ చట్టాలను చూపిస్తున్నారు కానీ తెలంగాణ ఇతరుల మీద మీరు చూపిస్తలేరు అని నా యొక్క ఆరోపణ.